ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళు బీ కేర్ఫుల్. సో prove that trigonometric chapter, trigonometric function, prove that cos 2x cos x by 2 minus cos 3x cos 9x by 2 equal to sin 5x sin 5x by 2. సో ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్ చూద్దాం. ఇది ట్రిగ్నోమెట్రిక్ సమ్లోదనమాట. వీ హ్యావ్ సో 1/2 cos 2x ఫార్ములా ఏంటి? cos 2x ఫార్ములా. సో cos 2x cos x by 2 minus cos 3x cos 9x by 2. ఓకే. సో ఇక్కడ cos 2x ఫార్ములా ఏంటి? 2 cos 2x cos x by 2 minus 2 cos 9x 3 3s are 9x by 2 cos 3x దీన్ని ఇటువైపు తీసుకొచ్చాము. ఇక్కడ ఉన్నది కదా, దీన్ని ఇటువైపు రాసాము. cos 9xని ఇటువైపు తీసుకొచ్చాము అనమాట. సో ఇక్కడ by 2 1/2. సో 1/2 cos 2x plus x by 2. సో plus cos 2x minus x by 2. సో minus cos 9x by 2 plus 3x minus cos 9x by 2 minus 3x. సో 1/2. సో మనం ఇక్కడ a plus b cos 2x అంటే cos a plus b plus cos a minus b ఫార్ములా ఉంది కదమ్మా. సో దాన్నే మనం అప్లై చేసామంటాం cos 2x ఫార్ములాకి. నెక్స్ట్ మైనస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే ఫార్ములా. ఏ ఫార్ములా? cos a plus cos b plus cos a minus b ఫార్ములా ఉంది కదా. సో దాన్ని అప్లై చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం అంతే సేమ్ cos a plus b cos a minus b ఫార్ములాని అప్లై చేసుకుంటే మనం చేసామన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 1/2 మనకి కామన్. సో cos ఎల్సిఎం తీస్తే 5x by 2 plus cos 3x by 2 ఇలా వచ్చింది. అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అంతే. 2 2 4 కదా, 4 plus 4x plus x 5x, 2 2 4 4x minus x 5x. నెక్స్ట్ 3x. నెక్స్ట్ మైనస్ cos, ఇక్కడ కూడా అంతే. 2 3 6 కదా. సో 15 9 plus 6 ఎంత? 15x minus cos 3x by 2. ఓకే. సో 1/2 మనం ఫస్ట్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనం 2/2ని తీసుకున్నాం కదా ఫార్ములా అప్లై చేయడానికి. cos 2 cos a cos b ఈ ఫార్ములా కదమ్మా. సో 2 cos a cos b అంటే cos a plus b ఈ ఫార్ములా రావడానికి మనం 2/2 చేసుకున్నాం కదా. సో అదే అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? -2 sin cos a plus cos b ఫార్ములా ఏంటి? -2 sin a plus b by 2. a plus b by 2 అంటే a ఏంటి? 5x by 2. b ఏంటి? 15x by 2 sin 5x by 2 minus 15x by 2 ఇది కూడా by 2 చేసుకున్నాం. సో మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఫార్ములా ఉంటాయి. cos a plus cos b minus cos b 2 minus 2 sin a plus b sin a minus b అనేది ఫార్ములా ఉంటుంది అనమాట. సో అది ఫార్ములాని మనం అప్లై చేసుకున్నాం. మనం ఇంకా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేది బిఫోర్గా మనం చాప్టర్ స్టార్టింగే మనం ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటే మనకి సొల్యూషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. cos a plus b minus cos a minus b ఫార్ములా ఏంటి? -2 sin a plus b by 2 sin a minus b by 2. రెండు మైనస్లు ఉంటే మనకి రెండు కాస్ అనేది ఉంటే టోటల్గా కాస్ అనేది ఉంటే
ఇక్కడ మైనస్ ఆఫ్ సైన్ వస్తుంది అనమాట. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి 2కి క్యాన్సిలేషన్ అయిపోతుంది. మైనస్ ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2కి క్యాన్సిలేషన్ అయిపోతుంది. మైనస్ సైన్ ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 5x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 5x/2 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ సైన్ 5x/2 అనేది ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో మనకి ట్రిగ్నోమెట్రీలోని ప్రూవ్ దట్ అనేది సమ్ సింప్లిఫికేషన్ అనేది నేను ఫార్ములా మీద డిపెండబుల్ అయ్యి ఉంటుంది సమ్ అంతా కూడా. ఇది ఫార్ములా బేస్ చేసుకొని మనం చేయాలి. అంటే నార్మల్గా ప్రాసెస్ కన్నా ఫార్ములాస్ అప్లై చేస్తే మనకి సింపుల్గా మనం సొల్యూషన్ అనేది చేయగలుగుతాము. ఇది సమ్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మే, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. మీరు ప్రాసెస్ అనేది ఫస్ట్ సమ్ నోట్ చేసుకొని ప్రాసెస్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు సమ్ ఎగ్జామ్లో చేయగలుగుతారు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు be careful for your preparation.